నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే నమస్తే సార్. అండి. సార్ మాజీ మంత్రి మల్లారెడ్డి గారి పైన భూ వివాదాలు ఎప్పటికప్పుడు వినపడుతూనే ఉంటాయి. మరొక్కసారి 47 ఎకరాల గిరిజనుల భూమిని కబ్జా చేశారు అంటూ భిక్షపతి అనే వ్యక్తి ఇంకా పలువురు కూడా షామర్పేట్ పోలీస్ స్టేషన్ లో కేసును నమోదు చేయడం జరిగింది సార్. ఏమై ఉండొచ్చు సార్ ఈ కేసు? అంటే ఇప్పుడు మల్లారెడ్డి ఒక్కడి మీద మాత్రమే కేసులు ఉండవండి. దాదాపుగా అందరూ అధికారంలో ఉన్నటువంటి మొన్నటిదాకా అధికార అధికారం. పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు అందరి మీద కేసులు వచ్చేటువంటి ప్రమాదం అయితే ఉంది. అంటే ఇర్రెలవెంట్ గా పెడతారా కేసులు? లేదండి, భూ Relevant కబ్జాలు జరిగినాయి. ఉమ్. భూ కబ్జాలు చాలా స్పష్టంగానే జరిగినాయి. అన్ని చోట్ల జరిగినాయి. అందరూ చేశారు. ఎవరు అంటే వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని కాదు. ఉమ్. కేటీఆర్, కవితలతో సహా చాలా భూ కబ్జాలు. అంటే అసలు ప్రధానంగా ఆ పార్టీ వైఫల్యానికి కారణం, ప్రజల్లో వ్యతిరేకత రావడానికి కారణం భూ ఈ భూ కబ్జాలేనా? కబ్జాలే. అందులో భాగంగానే ఈయన మీద చాలా ఓపెన్ గానే ఇంతకు ముందు ఈ విమర్శ ఉంది మల్లారెడ్డి మీద. ఆ. ఈ విమర్శని ఆయన్ని ఒక విలేకరి ప్రశ్నించే ప్రయత్నం చేశాడు ఈ మధ్య ఎన్నికల ప్రచారం సందర్భంగా. ఉమ్. ప్రశ్నిస్తే ఆయన చాలా తీవ్ర స్థాయిలో దాడి చేశాడు అతని మీద. ఏమని దాడి చేశారు సార్? అంటే నా పేరుతో ఎక్కడా కుంట భూమి లేదు, నాకు అసలు ఆస్తులు లేవు, అవునా? మీరు ప్రూవ్ చేయండి, ఉమ్. మీరు ప్రూవ్ చేస్తే నేను నా రాజకీయ జీవితం వదిలేసి వెళ్ళిపోతాను. ఈ లెవెల్లో మాట్లాడాడు ఆయన చాలా సీరియస్ గా ఒక ప్రెస్ మీట్ లో. ఆ కాన్ఫిడెన్స్ ని ఎలా చూడొచ్చు సార్? అంటే ఆయన అంటే తన పేరుతో లీగల్ గా చాలా పద్ధతిగా ఉన్నాడు అనేది అర్థం చేసుకోవాలి మనం. లీగల్ గా తన పేరుతో ఏమీ లేకుండా ఆ జాగ్రత్తలు తీసుకున్నాడు ఆయన. Right. అందుకని అప్రిషియేట్ చేయాల్సి వచ్చింది ఆ రోజున. ఆయన వెళ్ళిపోయాడు, ఆ రిపోర్టర్ అడిగిన అతను వెళ్ళిపోయాడు. ఈ ఆరోపణ ఉందండి మీ మీద అనే మాట 2-3 సార్లు ప్రస్తావించాడు ఆయన, కానీ ఆయన సమాధానం చెప్పడానికి సిద్ధపడలే. అరిచాడు, గగ్గోలు పెట్టాడు. ఆ వీడియో ఉంది ఇప్పటికీ యూట్యూబ్లో స్పష్టంగా ఈ భూమి గురించే. ఇలాంటివి అనేకం ఉన్నాయి ఆయన మీద. సత్యం రామలింగరాజు గారికి సంబంధించిన భూములు కూడా అంటే ఆయన కేసులు, ఆయన వ్యవహారాలు సెటిల్ చేసేటువంటి క్రమంలో ఆయన కొనేసినవి, ఆయన దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంకులో నుంచి చాలా మందికి వాటాలు వెళ్ళినాయి. అందులో నుంచి కూడా మల్లారెడ్డికి కొంత వచ్చింది. అది కూడా ఒక గొడవ ఉంది. ఇలాంటివి అనేకం ఉన్నాయి ఆయన మీద. కాబట్టి ఇవన్నీ ప్రూవ్ అవుతాయా లేదా అనే దానికంటే కూడా ఈ కేసులు పెట్టిన తర్వాత బెదిరింపులు మొదలవుతాయి, నెమ్మదిగా ప్రెజర్ మొదలవుతుంది. ఇది ఏదో పద్ధతిలో సెటిల్ చేసుకోవడానికి అధికార పార్టీ దగ్గరికి వెళ్తారు వీళ్ళు. ప్రధానంగా ఇప్పుడు జరిగే దాడులు, ఇప్పుడు పెట్టే కేసులు, ఇవన్నీ అధికార పార్టీ వాంటెడ్గా కూడా. అంటే ఆయన ఇప్పుడు అధికార పార్టీతో లేడు కాబట్టి జనాల్లో ఒక ఫ్రీ మూడ్ వచ్చేస్తుంది. వచ్చి వెళ్ళి కేసులు పెడతారు, సెటిల్మెంట్కి వస్తారు. ఏదో మేరకు అంటే అధికార పార్టీ దగ్గరికి వెళ్ళి బేరం మాట్లాడుకుంటారు. ఇప్పుడు జరిగేది అదే. గతంలో ఇక్కడ ఉన్నటువంటి నేను ఇందాక చెప్పిన సత్యం రామలింగరాజు ఉదాహరణ చెప్పడానికి కారణం అదే. ఉమ్. అధికారంలో ఉన్నటువంటి పార్టీతో కొంత దగ్గరగా ఉండి వాళ్ళకి కొంత తన ల్యాండ్ బ్యాంక్లోంచి కొంత పంచడం ద్వారా ఆయన కొన్ని సెటిల్మెంట్లు చేసుకున్నాడు. అదే పద్ధతిలో ఇప్పుడు మల్లారెడ్డి గారు కూడా వెళ్ళి పొలిటికల్ సెటిల్మెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు ఈ కేసుల నుంచి బయటపడటానికి. ఇది వాళ్ళకి అవసరమే. ఇప్పుడు వాళ్ళకు కూడా ఎమ్మెల్యేల నీడ్ ఉంది. వాళ్ళకి కనీసం ఒక 10 మంది ఎమ్మెల్యేలు కావాలి ఇప్పుడు అధికార పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి కేసులు పెడుతున్నటువంటి వాళ్ళందరూ డెఫినెట్గా పొలిటికల్ సెటిల్మెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మల్లారెడ్డి మీదతో అంటే మల్లారెడ్డి మీద పెట్టిన కేసుతో ఆగదు ఇది. చాలా మంది మీద కేసులు పెట్టేటువంటి ఛాన్స్ చాలా బలంగా ఉంది. పర్టికులర్గా మోకిలా ఏరియాలో కేటీఆర్ గారు ఆక్రమించుకున్నటువంటి భూములు చాలా ఉన్నాయని చాలా క్లియర్గా చాలా మంది మాట్లాడారు ఇంతకుముందు. ఇప్పుడు అవన్నీ కూడా కేసుల రూపంలో బయటకు వచ్చే ప్రమాదం అయితే ఉంది. కవిత గారి మీద ఉంది. అంటే ఎవరికి వాళ్ళు పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు ఏర్పాటు చేసుకున్నారు అక్కడ. ఇవన్నీ ఇప్పుడు కేటీఆర్ గారి ఫామ్ హౌస్ కూడా రామలింగరాజు నుంచి వచ్చింది అనే విషయం చాలా మందికి తెలుసు. అందుకని భూమి ఆక్రమణ అనేది చాలా విస్తృతంగా చేశారు వీళ్ళు అధికారంలో ఉండగా 10 ఏళ్ళు. ఈ 10 ఏళ్ల స్పాన్లో వాళ్ళు విపరీతంగా భూములు కబ్జాలు చేశారు. ఆ పార్టీ మీద వ్యతిరేకతకి ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి.
అవన్నీ ఇప్పుడు అనుభవించాలి. అయితే వీళ్ళ మీద సీరియస్ గా చర్యలు ఉంటాయని నేనైతే అనుకోవడం లేదు. మరి వీళ్ళు సెటిల్మెంట్ చేసేసుకుంటే ఆ గిరిజనుల పరిస్థితి ఏంటి సార్? ఆ ల్యాండ్ ఎవరికైతే చెందుతుందో వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి కొంత న్యాయం చేసే ప్రయత్నం చేస్తారు. కొంత న్యాయం చేసే ప్రయత్నం చేసి ఈయన్ని ముందు ఆ కేసులో నుంచి బయటకు లాక్కొస్తారు. లాక్కొచ్చి పొలిటికల్ సెటిల్మెంట్ చేసి Right. అలాగే ఈయనకు సంబంధించి ఈయన కూడా కొంత కోల్పోవాల్సి ఉంటుంది అనివార్యంగా. ఎవరికి కోల్పోవాల్సి వస్తుంది? అధికార పార్టీ వాళ్ళు కూడా కొన్ని పెడతారు. ఇప్పుడు ఫైల్స్ పెడతారు ఆయన మీద. ఫైల్స్ అనేటువంటి ఒక గొడవ నడుస్తోంది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా. ఇందులో భాగంగా పొలిటికల్ సెటిల్మెంట్ లో ఈయన కొంత కోల్పోవాల్సి ఉంటుంది. కేవలం ఆ గిరిజనులకు మాత్రమే కాదు, అధికార పార్టీకి కూడా కొంత కోల్పోవాల్సి ఉంటుంది. ఆయన నా దగ్గర కుంట భూమి లేదు, నా పేరుతో ఏమున్నా చూపించండి, నేను వెళ్ళిపోతానని చెప్పాడు ఆయన మల్లారెడ్డి గారు. ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు ఇవన్నీ అనేది చూడాలి. ఆయన ఒక్కడే కాదండి, దాదాపు ఇప్పుడు మొదలవుతాయి కేసులు, మొదలైనాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కాదు, వీళ్ళ మీద ఇప్పుడు ప్రధానంగా కేంద్రీకరణ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ సెటిల్మెంట్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత రూరల్ ఏరియాల్లో గెలిచిన వాళ్ళ మీద పడతారు. సార్, అసలు గిరిజనులకి సంబంధించిన ల్యాండ్స్ అంటేనే వాటి గిరిజనులకు కూడా వాళ్ళకి వాళ్ళు అమ్ముకునేటటువంటి పరిస్థితి ఉండదు, ఎవరు కొనుక్కోరు కూడా. దాన్ని కబ్జా చేయడాన్ని అసలు ఎలా చూడొచ్చు సార్? ఎందుకు చేస్తారు కబ్జా? అవును, దాన్ని కబ్జా చేసి ఏం చేస్తారు సార్? దాని గురించి ఒకసారి. అంటే కబ్జా అనేది ఎలా జరుగుతుందంటే, వీళ్ళు ఒక ట్రైబ్ పేరుతో తీసుకుంటారు, అక్కడ తీసుకుని వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది అంతే. ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, నా పేరుతో కుంట భూమి ఉన్నా మీరు నిరూపించండి అని. అట్లా ఏదో ఒక బినామీ పేరుతో ఉంటుంది, అది ఫలసాయం ఆయనకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆయన అక్కడ వ్యాపారం చేస్తూ ఉంటాడు. చాలా ప్రాంతాల్లో ఇదే జరుగుతుంది. ట్రైబల్ ఏరియాలో ల్యాండ్ లార్డ్ ఎక్కడో ఉంటాడు, అది ఎవరి పేరుతో అయితే ఆ భూమి ఉందో వాడు అక్కడ పాలేరుగా పనిచేస్తూ ఉంటాడు. ఈ పరిస్థితి చాలా చోట్ల, వైజాగ్లోను మీరు ప్రతి అంటే ట్రైబల్ ఏరియాలు చాలా చోట్ల ఇది చూడొచ్చు. పెద్ద పెద్ద రిసార్ట్లు కడతారు వీళ్ళు. ఈ రిసార్ట్లు కట్టినటువంటి ఓనర్ ఎక్కడో ఉంటాడు, ఆ భూమి ఎవరి పేరుతో అయితే ఉందో ఆ ట్రైబ్ అక్కడే పనిచేస్తూ ఉంటాడు, అక్కడే కిచెన్లోనో ఎక్కడో పనిచేస్తూ ఉంటాడు ఆ రిసార్ట్లో. ఈ పరిస్థితి చాలా చోట్ల ఉంది. అలాగే ఈయన కూడా వేరే బినామీ పేరుతో అది కబ్జా చేసి తన కంట్రోల్లో పెట్టుకుని వ్యాపారం చేస్తూ ఉండుంటాడు. అట్లాంటి ట్రైబ్ ఏరియాస్ లో ఈ రిసార్ట్స్ కట్టడం కానీ, అంటే గిరిజనులకు సంబంధించిన ల్యాండ్ లో ఇట్లాంటి వ్యాపారాలకు అనుమతులు ఉంటాయా సార్? అనుమతులు తీసుకోవచ్చు. అంటే భూమి నేరుగా వాళ్ళ పేరుతో ఉండకూడదు అంతే. వీళ్ళు ఏదో లీజుకు తీసుకున్నట్టుగా ఇలాంటి పత్రాలు క్రియేట్ చేసి లీగల్ గా అక్కడ వ్యాపారం చేస్తున్నట్టుగా చూపిస్తారు అంతే. కానీ మొత్తం వీళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. వాళ్ళని కొనేస్తారు, మీ పేరుతో ఉంది కానీ మీది కాదు అని చెప్తారు వాళ్ళకి. వాళ్ళని ఇంకొక చోట ఎక్కడో ఇరికించేస్తారు లీగల్ గా. ఇవన్నీ జరుగుతాయి ప్రతి చోట, ప్రతి ట్రైబల్ ఏరియాలోనూ ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. అందులో భాగంగానే ఆయన కూడా, మల్లారెడ్డి గారు కూడా. మీరు అన్నట్టుగానే ఒక కుంట కూడా భూమి లేదు కాబట్టి మరి దీన్ని ఎట్లా సార్ట్ అవుట్ చేస్తారు అనేది డెఫినెట్ గా ఆసక్తికరంగా మారుతోంది. అంటే బినామీలు ఉంటారు, పొలిటీషియన్స్ బినామీలు ఉంటారు, అలాగే కుటుంబ సభ్యులు పేర్లతో చాలా వరకు వాళ్ళ ల్యాండ్ బ్యాంక్ అంతా అటు వెళ్ళిపోతుంది. అందుకనే ఆయన ధైర్యంగా దెబ్బలాడగలిగాడు. నా పేరుతో ఏమీ లేదు, నా దగ్గర 10 రూపాయలు కూడా లేదు, మీరు చూపించండి అన్న పద్ధతులు. ఎలా ప్రూవ్ చేయాలి అనేది ఎవరికి వాళ్ళు తర్వాత కథనాలు వస్తాయి. ఇప్పుడు ఈ భూమి భాగవతం వచ్చినట్టే అందరి మీద వస్తాయి. ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు కేసులకు సిద్ధపడాలి. ఇప్పుడు మంత్రులు ఎలాగైతే ఫైల్స్ పట్టుకుని పరిగెడుతున్నారో, దాదాపు ప్రతి ఛాంబర్ నుంచి ఫైల్స్ దొంగతనం జరిగిపోయింది అని కేసులు పెడుతున్నారు, వెంట పడుతున్నారు. ఓఎస్డీలు అందరూ పారిపోతున్నారు. ప్రభుత్వ అధికారులందరూ తీవ్రమైన భయాందోళనలో ఉన్నారు. విద్యుత్ శాఖకి సంబంధించిన గొడవ అయితే ఆయన దేవులపల్లి ప్రభాకర్ రావు గారు ఏమైపోయారో తెలియదు ఇప్పటిదాకా. కాబట్టి ఈ గందరగోళం నడుస్తోంది. అంటే ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. జరిగిన అక్రమాలని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయటం ద్వారా పొలిటికల్గా తాను స్టేబుల్ అవ్వాలనేది ఒక ప్రయత్నం. రెండోది, ఈ యుద్ధంలో దొరికే వాళ్ళు ఎవరైనా ఉంటే సరెండర్ అయ్యే వాళ్ళని సరెండర్ చేసుకుని తన పార్టీలో కలిపేసుకోవటం. ఈ రెండు జరుగుతాయి ప్యారలల్గా. ఈ రెండు కార్యక్రమాల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిమగ్నమై ఉన్నాడు.
అందులో భాగంగానే ఈ కేసులు పెడుతున్నారు. రైట్. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే.